కాకేసి కూడా పెద్దడు గోవిందరాజు కూడా తెల్లగా తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు ఎంత దండా చూశాడు. అప్పుడు తమ్ముడితో అంటున్నాడు, తమ్ముడు ఖాళీ తిరిగి రూపు ఇంక చాలించు. మన మేనమామ ద్వారకరాజు కూడా పళ్ళు పడపడి వరకు కొల్లెరు తెచ్చుకుంటూ వస్తున్నాడు. ఖాళీ తిరిగి రూపు ఇంక చాలించి అన్నాడు. అప్పుడు కూడా 7 వేల లంకరంది కూడా చక్కగా శ్రీకృష్ణ పరమాత్మలా తయారై ఉన్నాడు. అప్పుడు కూడా మేనమామ ద్వారకరాజు గడికి వచ్చాడు. అప్పుడు కూడా మేనమామ ద్వారకరాజు కూడా అల్లు అంత చూచాడు. 7 కలిసి మొర చెందిపోయాడు. తనలో తన మొర తిప్పుకుండి అప్పుడు కూడా ద్వారకరాజు అంటాడు, అయ్యో మేళలో మేనాలు కబురు అమ్ముతా పన్నెండు మేనాలు పంపుతురు. పలకీళ్ళు కబురు అమ్ముతా పన్నెండు పలకీళ్ళు పంపుతురు. ఎద్దు మీద వచ్చారు, వెనసాలు తెచ్చారా దొరకాలని వెనసాలు తెచ్చారు. మామయ్య మా 6 రంగములు కూడా ఇలా ఇట్ల మీద పెళ్ళి మామయ్య. మా యానవాయ ప్రకారం మేము వచ్చామయ్యా. మా ఇంటికి ఉన్నది ఇలా వరుస ఏనాడని ఇలా పెళ్లి చేసేనా చూసేనా వీళ్ళ ఇంటికి ఉన్న ఇలా వరుస కావచ్చని అలా వల్లిని కూడా అలా విడిగల్లో తీసుకెళ్ళడు. అలా విడిగల్లో ఇంటికి వెళ్ళి అలా 7 వారి పెళ్ళిళ్ళు అవుతాయి. దియా తిరుపతిలో 3 రోజులు మణిగురు తీసుకెళ్ళి అలా ద్వారకనగర్ వచ్చారు. ద్వారకనగర్ 4 రోజులు ఉండి మంగాదేవిని విడిచిపెట్టి అలా తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మా అమ్మా బాబు మీ యాలవారింటికి వెళ్ళలేదు కదా, మర్యాద చేశారా బాబు? అమ్మా మీ యాలవారింటికి వెళ్ళాను కదా, చాలా మర్యాద చేశారమ్మా. ఏం చేశారు రావణ బాబు? ఓ అమ్మా చాలా మర్యాద చేశారా? చెప్పయ్యా చెప్పమంటావా? ఓ అమ్మా ఓయ్ బుడ్డి బాతలతో అమ్మో
అమ్మా నీ యాలవారింటికి వెళ్ళి నేను వెళ్తే నాకు పుట్టుమంతులతో నీళ్ళు ఇచ్చారమ్మా నా ఒక్కళ్ళు నేనింటే అమ్మ కొడుకు అంత పని చేసిందా చూడు రావణ బాబు రమణ ఇష్టం నేను మాట్లాడక రమణ బాబు మా కన్నవారిని అలా ఏడు తీకయ్యా మీ అత్తగారు ఏం చేసిందంటే అయ్యో మా ఎల్లుడు కొత్తలుడు ఇటువంటి చెంబుతోటి ఇస్తానా అని చెప్పి కెరగేడు అని చెప్పి బంగారు చెంబు చేయించి ఆ బంగారు చెంబుతోటి ఇచ్చింది అయ్యా అమ్మా మాట్లాడతా అది బంగారు చెమ్మమ్మా అమ్మా ఏం చేసింది బాబు అమ్మో నాకు పేదలు వచ్చారు అమ్మా నాకు పేటలు వేశారమ్మా నా ఒక్క పిర్రం వచ్చిందా అమ్మ కొడుకు అంత పని చేసిందా చూడు రావణ మా కన్నవారి మీద ఇష్టం లేని మాట్లాడక నాన్న మీ నాన్నగారు ఏం చేశారంటే మన ఇంటి ముంగటాల తాడి చెక్కలు బెచ్చి వరుసగా తాడి చెక్కలు బెచ్చారయ్యా ఆడుకొని వచ్చి తాడి చెక్కలు మీరు కూర్చుండేవాడు ఇంకోటి ఇష్టం లేక అలాంటి మాట్లాడతావా మీ అత్తగారు అలా చేయలేదు అయ్యో మా ఎల్లుడు అంటే కొత్త అల్లుడు ఏసారికి దేవుడు మా ఎల్లుడికి ఇటువంటి పీట వేస్తానా అని చెప్పి బంగారు పీట చేయించింది అయ్యా నువ్వు కూకోని ఇష్టం లేక అలాంటి మాట్లాడతావా అమ్మా బంగారు పేట అమ్మా ఇంకా చేశారా ఏం చేశారు అయ్యో అమ్మా నాకు అన్నమాని ఉండేరమ్మా గోడికేసుకుని సొన్నలాగా ఉన్నదా అమ్మ కొడుకు అంత పని చేసిందా చూడు రమణ అటువంటి మాట్లాడుకున్నాను మీ అత్తగారు ఏం చేసింది ఆవు పాలు ఎసరెట్టి సన్న బియ్యం తెచ్చి అందులో పందరేసి పరమాన్నం ఉండింది రా పరమాన్నం అమ్మా అది పరమాన్నం అమ్మా అమ్మా చేశారే అరే అమ్మా అర్జులాగా ఉండేవమ్మా ఉండరాల్లాగా ఉన్నాయా బాబు రమణ నీకు ఎట్టం లేని మాట్లాడకయ్యా వెనకటి రోజుల్లో 100కు 1 అరిసెలు పాకం పట్టేవాడు ఈ రోజుల్లో పప్పులు ఎవడ పప్పులు అలే ఉండేసుకుంటాం మీ అత్తగారు ఏం చేసిందంటే ఎసర పొలిమి పెట్టి ఆ పాకం బట్టి అమ్మని తీసుకురాబోతుడికి పాకం ముదిరిపోయింది అరుసులు గట్టిపడ్డాయి ఆ పారలా పళ్ళున్నా పీక్కి తినలేకపోతున్నావా పళ్ళుంటే పీక్కి తిన్నా గట్టిపడ్డాయి ఇంకా చేశారు ఏం చేశారు బాబు అమ్మా నాకు పూరిలా
ఓ అమ్మా ఓయ్ ఓయ్ నాకు పూజలో ఉంటానమ్మా నా ఒక ముఖ్యం చాలదా ఆరిసిబాబు ఎంత పని చేసావు ఇయ్యాను కాళ్ళు బంధాలు వేసినట్టు చేసేవి ఇవాళ ఎంత ఆట ఆడినావు చదువు చేసాడా రాళ్ళు తీసేడా అదే పోయింది కానీ వాళ్ళతో సరికాదు చిన్న బొట్టలు ఎర్రగొట్టుకోకు ఇప్పుడు ఒకవేళ ఎర్రగొట్టుకున్నా అమ్మా నాకు ఊర్లో ఉండారమ్మా ఒక ముఖ్యం రాలేదా అమ్మ కొడుకు పూలు అయితే ఉండింది కానీ ఒక ముఖ్యం రాలేదు రావణా మీ నాన్నగారు మనకి మెరకలు ఎక్కువ ఉండి మీ నాన్నగారు బొబ్బలు ఎక్కువ పండించేవారు సాలి సాధనంగా వస్తుందని చెప్పి 2-3 గుంచాలు బొబ్బలు ఉడకబెట్టి శరీర సగం బెల్లం వేసి రోడ్లో కుమ్మి వస్తుంటే అట్ల కింద పైకి వస్తుంటే తీసుకుని బుక్కివాడు మీ అత్తగారు ఏం చేసిందంటే మా ఎల్లుడు అని చెప్పి కొత్త అల్లుడు అని చెప్పి నాజిక పసంద పూలు అమ్మా పాస్వర్డ్ పూలు అన్నాడు అక్క పసందం పూలు అని చెప్పు పాస్వర్డ్ పూలు అంటే ఓ అమ్మా ఇంకా చేశారా అయ్యో గారా అయ్యో మాయమ్మ కప్పలాగా ఉన్నాయా ఆడ కప్పలు వండి పెట్టిందా ఆ మనిషికి బుద్ధి లేకపో జరి ఆ కాలాలు కొడుకు కప్పలు వండి పెడతాదా బాబు అలాగనే కాదయ్యా మీ అత్తగారు ఏం చేసిందంటే ఒక అడ్డు మెనుగులు ఇసిరి కడిగినట్టుగా కడిగి బాబు కడిగినట్టుగా కడిగి రుబ్బు వేసేసి రుబ్బులలో పరిసి రుబ్బేసి క్యారీ చేసి వండి పాకం చేసి పెట్టిందిరా పాపం అయ్యి బెల్లపగాళ్ళు అయ్యి బెల్లం వేలమ్మా అమ్మా నీ ఎవరి గొప్ప పరిచికో నా గిడ్డలను మంగళ ఎలసాగా పరిచికో